వైజాగ్ గాయత్రి హనీమూన్కి వెళ్ళి ఎంత దారుణంగా చనిపోయింది అనేది మనందరం చూస్తున్నాం. వాళ్ళ మదరు ఫాదర్కి ఒక్కగానొక్క కూతురు. పాపం ఆయన సైనిక అధికారిగా పనిచేశారు మిలిటరీలో. అలా జరగటం చాలా బాధాకరం. వాళ్ళ హస్బెండ్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరి తప్ప ఎవరు ఒప్ప అనే దానికంటే కూడా ఆ ప్లేస్లో మగవాడు చనిపోయినా సానుభూతి ఉంటుంది, ఆడవాళ్ళు చనిపోయినా సానుభూతి ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఒక ఆడపిల్ల అలా ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నప్పుడు కనీసం దానికి ఒక బెడ్షీట్ కప్పడమో ఏదైనా చేయటమో చేయకుండా అతను అలా పెట్టాడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నామని వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఇంకోటి, నా భార్య మందు తాగింది అని తనంతట తనే చెప్తున్నాడు. 2 బీర్ బాటిల్స్, అక్కడ ఏవో మందు బాటిల్స్ ఉన్నాయి. వాళ్ళ ఫాదరు హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏమైనా మత్తు పదార్థాలు కానీ మందు కానీ సప్లై చేశారంటే మేమేం చేయలేదు అన్నారు. వాళ్ళు బయట కొనుక్కున్నాడో అతను తీసుకొచ్చుకున్నారో ఏం చేసుకున్నారో ఇద్దరు కలిసి తాగామని అతను చెప్తున్నాడు. సరే, తాగినా ఏం చేసినా మరి పోలీసులు ఎందుకని ఇతను అరెస్ట్ చేయలేదు, లేకపోతే ఇతను ఎందుకు బయట ఉన్నాడు అనేది మనకు తెలియని విషయం. ఎవరైనా ఆ పరిస్థితుల్లో అక్కడ జరిగిన తర్వాత వెంటనే అదుపులోకి తీసుకుంటారు. మరి ఇతను ఎందుకు తీసుకోలేదు అనేది ఇంకా ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, పక్కన తను ఉన్నప్పుడు ఆ భార్యకి ఏదన్నా జరిగినా, తను కదిలినా, తనకి అంత తల్లోంచో లేకపోతే ఎక్కడి నుంచున్నా బ్లీడ్ అయినా అంత తెలియకుండా ఇతనికి ఎలా ఉంది? అంత ఫుల్గా మందు తాగేశాడా? ఏం జరిగింది అనేది అంత చెప్పలేనే స్థితిలో అతను ఎలా ఉంటాడు? ఒక ఆడపిల్లని నమ్మించి పెళ్లి చేసుకుని వేరే ఊరికి హనీమూన్కి తీసుకెళ్ళిన వాడు తాగి తందనాలాడి రూమ్లో పడిపోయి నీ ఇష్టారాజ్యంగా భార్యని కాపాడుకోలేకపోతే ఎవరేమంటారు? నువ్వు తాగి పడిపోతే ఆ పిల్ల ఏమైనా ఫిట్స్ వచ్చి పడిపోయిందా కిందకు వచ్చి, అప్పుడు తలకాయ పగిలిందా? అయితే భార్యకి ఏం జరిగిందో, నీ పక్కన పడుకున్న భార్య పోనీ ఏమైనా ఊపిరందగా చనిపోయిందా? పోనీ కాదే, నేల మీద పడిపోయి ఉన్న భార్య ఎలా చనిపోయిందో నీకు తెలియదని చెప్తే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. అవన్నీ సాక్ష్యాధారాలతో మొత్తం అంతా చూసుకోవాలి. అవన్నీ ఎంత బాధాకరం. తండ్రి 60 వాళ్ళ మ్యారేజ్ డేనో లేకపోతే తండ్రి తల్లిదండ్రులది ఆయన బర్త్డేనో వస్తానమ్మా అని చెప్పిన కూతురు 7 లాగా వస్తే ఆ కుటుంబం ఎలా తట్టుకుంటుంది? అతను చేశాడో చేయలేదో పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి మరణానికి కారణమైన వాళ్ళకి మాత్రం కఠినమైన శిక్షలు మాత్రం పడాలి. ఇలా తీసుకెళ్ళి ఆడపిల్లలు తీసుకెళ్ళి మగవాళ్ళని చంపేస్తున్నారు, మగవాళ్ళు తీసుకెళ్ళి ఆడపిల్లలను చంపేస్తున్నారు. పెళ్ళిళ్ళు దేనికి చేస్తున్నాను రా బాబు అనిపిస్తోంది. అరే, ఒక నమ్మి ముగ్గురితో కూడా ఆడపిల్లల్ని పంపించలేకపోతే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడం దేనికండి? అసలు పెళ్ళిళ్ళు చేసుకోమాకండి దయచేసి. ఎవరిలో వాళ్ళు ఉంటే అందరికీ మనశ్శాంతి. పెళ్ళిళ్ళు చేసుకుని ఇలా వెళ్ళి ఈ రకంగా చనిపోయి ఇళ్ళకి పిల్లలు వస్తుంటే ఎంత బాధాకరం. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎప్పటికి వెళ్ళాలి? నీకైతే నువ్వు బతికున్నావు, మీ అమ్మ నాన్న బెయిల్ తీసుకుంటారు, బయటకు తీసుకొస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా బతికుండాలి? పెళ్లి చేసినందుకే కదా చచ్చిపోయింది పిల్ల. ఎంత బాధ అండి పాపం. వాళ్ళకి ఓదార్పిస్తారు. అతను కనుక తప్పు చేసి ఉంటే మాత్రం కఠినమైన శిక్షలు పడాలి. ఆ కుటుంబానికి అందరూ అండగా నిలబడండి. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది అన్నీ బయటపడతాయి. పక్కన భార్య ఉంటే ఒక్క పూట కూడా మందు తాగకుండా భార్యను చూసుకోలేకపోయాడంటే ఏమనాలి చెప్పండి? మందులు తాగేది ఏంటండి? ఎంత బర్త్డేలు అయితే ఎంత ఇదైతే మాత్రం పక్కన భార్యకి ఏమవుతుందో. కొత్త ప్లేస్కి వెళ్ళాం, ఒక ఆడపిల్లని పెట్టుకుని మనం రూమ్లో ఉంటున్నాం. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో భయం లేకుండా ఆ రకంగా ఉంటే అలా బాధ్యత లేకుండా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తున్నామా అంటే మగవాళ్ళతో ఇచ్చి ఎంత భరోసాగా బాధ్యతగా ఉంటేనే ఆ పిల్లల్ని ఇస్తున్నారు మీకు తీసుకొచ్చి. అంతేగాని తీసుకెళ్లి రూముల్లో పడేసి పిల్లల్ని ఎలా పడితే అలా చేసి, ఎలా పడితే అలా ప్రవర్తించి, ఎలా పడితే అలా చేస్తే పెళ్ళిళ్ళు చేయాలన్నా పెళ్లి వ్యవస్థ మీద చిరాకు వస్తుంది అందరికీ. ప్లీజ్ అండి, మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి దింపేసేయండి. వాళ్ళకి ఏమైనా మీ మీద కోపం కానీ మీకు ఏమైనా వాళ్ళంటే విభేదాలు కానీ ఉంటే కనుక వాళ్ళ గుమ్మంలో దింపేసి వాళ్ళ మొహం చూడకుండా వెళ్ళిపోండి తప్ప ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు దయచేసి.